పుత్ర రాజ్యాధికార పార్టీని ఆవిర్భావం చేస్తుందన్న మాధవరి నర్సన్న, తర్వాత మా ఉద్యమ నాయకుడు మాకు నాయకుడు మెదక్ జిల్లాలో విప్లవ నాయకుడు రాచకట్ల శంకరన్న, తర్వాత గంగాధరన్న, ఇంతకుముందు దీనికి సలహాదారులు ఉన్న లక్ష్మణ, అట్లాగే మిగతా మన జగదీష్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపులతో ఉండి పార్టీల ఏర్పాటు కోసం అనేక ప్రయత్నాలు చేసిన జగదీష్ యాదవ్ అన్న, బెల్లి లలిత మేనల్లుడు, బెల్లి లలిత ఏలు పట్టుకుని నడిచిన చంద్రశేఖర్ చిన్నప్పటి నుంచే పాటలు పాడుతూ ఇవాళ యాదవ రాజ్యాధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత మన రజక రాజ్యాధికార పార్టీ ఇప్పుడే వచ్చిన బర్నింగ్ ఇష్యూ 2 నెలల పాపను చంపిన దాని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న చాపర్తి కుమార్ గాడ్గే, తర్వాత మాదిగ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తమ్ముడు ముక్క ప్రభాకర్, మాదిగ రాజ్యాధికార పార్టీ గౌరవాధ్యక్షుడు ఇందులం తిరుపతన్న, అట్లే వడ్డేరు రాజ్యాధికార పార్టీ అధ్యక్షురాలు రమ్య, తర్వాత మన మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామి, తర్వాత రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, అందరికీ కూడా ఉద్యమాలు వల్ల గంగులు, గంగ అంటే నీరు, నీరున్న కాడనే మనిషి నాగరికత ఉన్నది. నేను నిరాహార దీక్ష చేసిన, నిరాహారం అంటే ఆహారం లేకుండా నీరు లేకుండా కాదు, నీరు లేకుండా ఒక 2 రోజులు నిరాహార దీక్ష కూడా చేస్తే ఇవాళ మీ ముందు మాట్లాడలేదు. నీరు తాగుతూ తాగుతూ ఉంటేనే 22 రోజులు నేను అన్నం లేకుండా ఉండగలను. మన తర్వాత పొట్టి శ్రీరాములు 56 రోజులు ఉండగలిగారు నీరు తాగితేనే. నీరు తాగితేనే గాంధీ, భగత్ సింగ్ అందరూ నిరాహార దీక్షలు అనేవి కొనసాగింది. కాబట్టి నీరు లేనిది మనిషి లేడు, జీవం లేదు, ప్రకృతి లేదు, చెట్టు లేదు, చీమ లేదు, పక్షి లేదు. నీరు లేకపోతే నాగరికత లేదు. నాగరికతకు మూల పురుషుడు గంగపుత్రుడు. కూడా పౌరాణికంగా ఒక ఫైటింగ్ వీరుడు మన భీష్మ పితామహుడు, అక్కడి నుంచి వచ్చిన గంగపుత్రుడు. ఇవాళ మన తరంలో కొంచెం ముందు చూస్తే కూడా ఇవాళ జనశక్తి పార్టీ అధినేత కూర రాజన్న, అట్లనే శ్రీలంకలో ఎల్టీటీ ప్రభాకర్, ప్రపంచానికే ఒక పోరాటం ఏంది అనేది తెగింపు చూపెట్టగలిగిన ఎల్టీటీ ప్రభాకరన్ కూడా ఒక గంగపుత్రుడు. అట్లా గంగపుత్రులకు ఎంతో చరిత్ర ఉన్నది ఈ దేశంలో. ఒక నాగరికతలను మేల్కొట్టిన చరిత్ర ఉన్నది, అనేక నాగరికతలను నిర్మించిన చరిత్ర ఉన్నది, పోరాడే చరిత్ర ఉన్నది. ఇవాళ హక్కుల కోసం పోరాడుతున్న పరిస్థితుల్లో గంగపుత్రుడు ఉంటే ఒక ఎమ్మెల్యే ఏదో ఉన్నట్టున్నాడు, కానీ పాలక పార్టీలలో ఉన్న ఎమ్మెల్యే ద్వారా గంగపుత్రులకు ఒరుగుతున్నది లేదు. అది కిరాయిలు మాత్రమే. కిరాయింట్లో ఉంటే ఏమవుతుంది అని అంటే వాడు ఓనర్ ఎవరైతుంటాడో నువ్వు గిట్ల ఉండాలి, గట్ల ఉండాలి, అనవసరంగా బాత్రూమ్ వాడవద్దు, మంది ఎక్కువ రావద్దు, చుట్టాలు రావద్దు, స్నేహితులు రావద్దు అని షరతులు పెడతారు. కనుక మనకంటూ ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి గంగపుత్ర రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మేమెంతమందిమో మాకంత వాటా, ఇంతకుముందు లక్ష్మణ్ అన్నట్టు మేమెంతమంది మాకంత వాటా అనేది ఇంకో కులం యొక్క అవకాశాన్ని ఏమి తీసుకోదు. ఏ కులం జనాభా ఎంతనో ఆ కులం జనాభా పెరిగిపోతుంది. దాని పునాదిగా ఇవాళ ఇక్కడ మనం ఇప్పటివరకు ఇది 10వ పార్టీ మనం ఏర్పాటు చేసుకునేది. 10వ పార్టీ తర్వాత ఇంకా కూడా ఏర్పాటు చేస్తాం. ఈ దేశంలో 6000 కులాలు ఉంటే 6000 కులాలు పార్టీలు ఏర్పడతాయి. ఎందుకంటే కుల పార్టీలు మన అనే భావన పెంచుతుంది. మనకు మనం ఓటేసుకుంటాం. లేకుంటే ఏమవుతుంది అంటే డబ్బు కొనుగోలు చేస్తున్నారు. ఇవాళ డబ్బు కొనుగోలు ద్వారా ముస్లిం ఓటును ఎవరు మనం గెలుచుకోలేము. 3 సీట్లకు పోతే ముస్లిమ్స్ అంతా కూడా వాళ్ళ ఓట్లు వాళ్ళకే వేసుకుంటారు. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ₹1 కోటి ఇచ్చినా, పెద్ద నాయకురాలు సోనియా గాంధీ వచ్చినా, లేకపోతే ఆయన మోడీ వచ్చినా, దేవుడే దిగి వచ్చినా వాళ్ళు పతంగి గుర్తుకే ఓటేసుకుంటారు. వాళ్ళ మధ్యలో ఉన్నది కేవలం మన అనే భావన. ఇవాళ మనం కూడా మన అనే భావనతోటి మనం గెలుచుకోగలుగుతాం అనేది తెలుసుకునేసరికి మన జీవితకాలం పోయింది. అయినా పర్వాలేదు, ఇప్పటి నుంచి కనుక మనం సరైన కృషి చేసినట్టయితే భవిష్యత్ తరాలకు మన బిడ్డలకు ఒక మార్గం చూపిన వాళ్ళం అవుతుంది. కనుక ఇవాళ ఒక కుల పార్టీ 10 పార్టీలు ఏర్పడ్డాయి, ఇంకా ఏర్పడతాయి. ఇవన్నీ కూడా జనాభా దామాషా బాటా అనే దాని మీద ఒక కూటమి కట్టుకొని ఆ కూటమి ద్వారా మనం పోటీ చేస్తాం. ఇవాళ అగ్రకుల పార్టీలు కూడా అన్ని కూటమిలో ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేస్తలేదు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, ఆపోజిషన్లో ఇండియా కూటమి, మనకు తెలిసిన విషయాలే.
ఇక అగ్రకుల పార్టీలు ఒక కుటుంబమే 2 పార్టీలు పెడుతుంది, 3 పార్టీలు పెడుతుంది. ఇక్కడ ఎల్మ కుటుంబం 0.5% ఉన్నాడు, వాడి కుటుంబం నుంచి ఇంకొక అమ్మాయి వచ్చి నేను పార్టీ పెడతా అంటుంది. సామాజిక న్యాయమే అంటది చెప్పడానికి, పైగా నేనే ముఖ్యమంత్రి అంటది. సామాజిక న్యాయం అని చెప్పిన తర్వాత నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావమ్మా? నీ వాళ్ళు నీ 0.5కి ఇంతకాలం మీరు ముఖ్యమంత్రులు అనుభవించి నువ్వు ఎట్లయితావు? అది అసూయ ఉండదు మరి. అందుకని ఇవాళ మనం చెప్పాల్సింది ఏంటంటే స్పష్టంగా నినాదం మేమెంతమందికో మాకంత వాటా, మా ఆచరణ రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం. రాజ్యాధికారం అంటే నిర్ణయాధికారం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం తీసుకోవడం కోసం మన పోరాటం. ఇంకోవైపు అన్నట్టు మన కులతోటే మన మీద హెచ్డి చేయించడం లేదా వ్యతిరేకించడం, ఇంకోటి పెట్టించడం, బదనా చేయడం, ఇట్లాంటి దుష్ప్రచారాలు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక సూత్రం, విప్లవ సూత్రం, మేమెంతమంది మాకంత వాటా అనే విప్లవ సూత్రం, ఈ సూత్రం ఆధారంగా పనిచేసేటప్పుడు ఈ కుల పార్టీలను ఎవడు అమ్మలేడు, ఎవడు కొనలేడు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో ఈ పాలక పార్టీలు ఓ కులానికి పంచాయతీ పెట్టే క్రమంలో మాలామాదిలకు పంచాయతీ పెడుతుంది వర్గీకరణ విషయంలో. ఇంకోటి ఇవాళ గంగపుత్ర రాజ్యాధికార పార్టీ పెట్టుకుంటున్నాం, గంగపుత్రకు ముదిరాజుకు పెడుతుంది. గంగపుత్రులు ముదిరాజుల్ని ఏ గ్రూప్లో కలుపుతామని చెప్పేసి సొల్లు మాటలు చెప్తారు. ఏ గ్రూప్లో ఉన్న గంగపుత్రులకు ఓ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏర్పడుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అనే భావన వస్తుంది. ఆ భావన ఎప్పుడైతే వస్తుందో ఆ 2 కులాల మధ్య ఒక యుద్ధ వాతావరణం. ఒక బీసీలలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజు కులానికి బీసీలలోనే తోటి సహోదర కులమైన గంగపుత్రుల ఘర్షణ జరుగుతుంటే బీసీ కులాలు కానీ లేదా మాలామాది ఘర్షణలు జరుగుతుంటే మాలామాది ఐక్యత కానీ లేదా మొత్తం ఐక్యత కానీ వచ్చే అవకాశం లేకుండా ఉంటే శాశ్వతంగా వాళ్ళే రాజ్యాధికారం చేద్దామనే ఉద్దేశంతో ఇలాంటి తగులు పెడుతున్నారు. కనుక మనకు ప్రజాస్వామ్య సూత్రం, సామాజిక న్యాయ సూత్రం ఏదైతుందో ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. మేమెంతమంది మాకంత వాటా, అన్ని రంగాలలో మా వాటా అనేది ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. కాబట్టి ఈ ప్రజాస్వామిక సూత్రాల ఆధారంగా మనం పరిష్కారం చేసుకుంటాం. కానీ ఇవాళ అగ్రకులాలతో మనకు యుద్ధం జరుగుతుంటే మన 2 కులాల సంగతి ఏంది, దీని మీద ఏంది, దాని మీద ఏంది, అనవసరమైన చర్చలు నిర్వహించి మనల్ని విడదీసి నిర్వీర్యపరచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ నిర్వీర్యపరిచే వాళ్ళందరినీ కూడా మనం సవాల్ చేసి చెప్తున్నాం, మీరు ఎన్ని చేసినా మేము గెలుస్తాం. రాబోయే 3 సంవత్సరాలు ఇప్పటి